హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ విత్ అంబ్రిల్లా కటింగ్ అయితే స్టిచ్ చేసాము. కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేసాము. చాలా ఈజీగా అర్థమయ్యే వేలో కటింగ్ ప్లస్ మెజర్మెంట్స్ ప్లస్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసాము. స్కిప్ చేయకుండా వీడియో నీట్గా చూడండి, మీరు కూడా స్టిచ్ చేయగలుగుతారు. అంత ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? బాడీ పార్ట్ ఇంకా ఇట్లా పెట్టుకోవాలి. నెక్ వీ నెక్ కట్ చేసి తర్వాత సపరేట్ కట్ చేసుకొని ఇంతవరకు బాడీ పార్ట్, తర్వాత ఇదంతా ఫ్రాక్ లెంత్. అవును, నెక్ మనం డిఫాల్ట్ గా అది పెట్టుకొని తర్వాత మనకి ఇష్టం వచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ నెక్స్ కాబట్టి మనం ఎలానైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ముందు పార్ట్ ఓకే. ఫ్రంట్ పార్ట్ కి మేమైతే సింపుల్ గా ఉండిద్దని వీ నెక్ అయితే పెడుతున్నాము, ఎందుకంటే మా జెస్సీ హెవీగా ఉంటే అస్సలు వేసుకోదు. సో ఇదైతే ముందు భాగం. ఇదైతే బ్యాక్ పార్ట్ ఆఫ్ ది ఫ్రాక్ అనమాట. మేమైతే ప్రెసెంట్ రౌండ్ నెక్ పెడుతున్నాం. ఇది కాటన్ డ్రెస్ కాబట్టి సింపుల్ గా ఉంటది, పాపకు కూడా ఈజీగా ఉంటది వేసుకోవడానికి. ఇదైతే భాగం. ఈ ఫ్రాక్ స్లీవ్లెస్ కాబట్టి మనకి నెక్ కి అండ్ షోల్డర్ కి నెక్ పీసెస్ అండ్ షోల్డర్ పీసెస్ అయితే క్రాస్ గా కట్ చేస్తున్నాం. అది అటాచ్ చేసి కుడతాము. అది ఎలా కుడతాము అనేది మన స్టిచ్చింగ్ పార్ట్ లో మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఈ పీసెస్ ఎందుకు కట్ చేసామో లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ గెట్ ఇన్ టు స్టిచ్చింగ్ పార్ట్. ముందుగా అయితే నెక్ పీసెస్ అయితే జాయిన్ చేసుకుంది, అది క్రాస్ గా కట్ చేసుకుంది అయితే మనం జాయిన్ చేసుకొని ఇప్పుడైతే అటాచ్ చేయాలి. ఇప్పుడైతే సూది వంపు రావాలంటే సూది దించి మూల దగ్గర ఇట్లా మడత వేసుకోవాలి. మడత వేసుకొని సూది దించిన తర్వాత తిప్పాలి. వీ నెక్ కదా మనం పెట్టింది, ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర మనం ఇలా అయితే ట్రిక్ అనమాట. ఇది ఇలా ఫోల్డ్ చేసి మనమైతే టర్న్ చేయాలి. ఇక్కడ వంపు తిరగాలంటే అలా కటింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనం తిప్పేసేటప్పుడు అది ఈజీగా షేప్ అయితే వచ్చింది, నెక్ షేప్ అయితే.
ఇప్పుడు ఆ కుట్టింది అయితే మనం తిప్పేసుకొని కుట్టేయడమే దాని మీద. అలా అక్కడ కట్ చేయడం వల్ల మనకు కరెక్ట్ గా షేప్ వచ్చింది, వి షేప్. అందుకే అక్కడ కట్ చేస్తాం మనం, లేదంటే వి షేప్ రాదు, యూ షేప్ వచ్చింది. ఇప్పుడు అవి వెనకున్న వేస్ట్ క్లాత్ ని ఇట్లా మడతేసి పెట్టాలి. చిన్న చూడండి. మొత్తం రౌండ్ తిరగాలంటే ఇట్లా కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకోవాలి కొంచెం. ఏ డ్రెస్ అయినా ఏ ఏ బ్లౌజ్ అయినా రౌండ్ వచ్చినప్పుడు ఇట్లా కట్స్ పెట్టుకుంటే బాగా మూలలైనా ఏమైనా చిరుగుతాయండి. దానికే సర్టిఫికెట్ చేయాలి, బాగా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్. బ్యాక్ కరెక్ట్ గా పెట్టి మనం అటాచ్ చేయడమే. ఇప్పుడు తిప్పి అది అణిగేలాగా నీట్ గా మళ్ళీ దానిపైన కుట్టేస్తే అప్పుడు చూడడానికి నీట్ గా ఉంటది. మొత్తం జాయింట్ షోల్డర్ జాయింట్ అయ్యాక డైరెక్ట్ ఇంకా సైడ్స్ జాయిన్ చేయడమే, బేస్డ్ ఆన్ ద పాప సైజుని బట్టి.
2-3 కుట్లు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఒకవేళ టైట్ అయినా ఒక కుట్టు తీయొచ్చు. అలాగా 2-3 వేసుకోవచ్చు మనం. జాయిన్ చేసాక కూడా మనము అక్కడైతే అటాచ్ చేసినట్టు అనిగేలాగా కుట్టేస్తే అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది. అలాగే అదర్ సైడ్ కూడా మనం 2 అటాచ్ చేసి కుట్టేయడమే. ఇటు సైడ్ కూడా కొంచెం అనిగేలాగా మనం కుట్టేసుకుంటే ఫినిషింగ్ బాగుంటది. ఈ హ్యాండిల్ కూడా. ఫ్రాక్ అంతా అయిపోయింది. ఇంకా చివర మనం ఇక్కడ లెంత్ కి కంప్లీట్ గా మడిచి కుడితే సరిపోయింది. ఇలా ఫుల్ లెంత్ కి అంచు కుట్టేసి దానికి జాయిన్ చేసేస్తే ఇంకా కంప్లీట్ గా అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ అదనమాట. చాలా క్యూట్గా ఉంది కదా బేబీ ఫ్రాక్. మేమైతే ఆ కుందన్స్ కొంచెం అంటించాము, మరీ సింపుల్గా ఉందని. బాయ్ బాయ్.